మహోన్నతుడవు మమ్మను మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరిశుద్ధుడా, అపరాధులము, అంధులము, అవిధేయులము, మీ అద్వితీయ ప్రేమను, అనిర్వచనీయమైన మీ కృపను గ్రహించని మూఢులముగా మా బలమును బట్టి, మా ఘనమును బట్టి ఈ లోకములు సాగిపోతున్న మేము సర్వశక్తిమంతుడైనటువంటి మిమ్మును అయ్యా ఇదిగో ప్రభా జ్ఞాపకం చేసుకుని మీ వాక్యము చేత సంధించబడి, మీ చిత్తము చేత సరిచేయబడి, మీ సన్నిధిలో నూతన పరచబడి ఆధ్యాత్మిక అనుభవాన్ని కలుగు చేయండి. నా మాటల వలన మాలో ఎవరికి మార్పు కలగదు. మీ నోటి బూరగా వాడుకోండి. కేవలం మీ స్వరాన్ని, మీ ఆత్మ సంధింపును 2022 మొదటి ఆరాధనలో బలను సమీపిస్తున్న ఈ బహుశ్రేష్టమైనటువంటి సమయములు మాకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావము పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందామండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఈ నూతన సంవత్సరం 2022 ఈ 2వ దినం, మరి ముఖ్యంగా ఈ మొదటి ఆదివారపు ఆరాధనలో ఆయన బలను సమీపించి ఈ బహుశ్రేష్టమైన ఉత్కృష్టమైనటువంటి సమయంలో సజీవ లెక్కల్లో మనల్ని సమకూర్చిన దేవునికి వందనాలు. చేరివచ్చిన ప్రియులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభాలు తెలియజేస్తున్నాను. వాక్య ధ్యానంలోనికి నడిపించబడే ముందుగా మరి ఒక మారు ఈ కోవిడ్ 3rd వేరియంట్ ఒమిక్రాన్ ఈ నిబంధనలను అనుసరించి ఆయన మందిరంలో ఆయన ఆరాధించడానికి చేరివచ్చిన ప్రతి ఒక్కరూ కూడా నిబంధనలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ తప్పనిసరి మాస్క్ ధరించుకొని, అలాగే భౌతిక దూరాన్ని పాటించి దేవునికి మహిమకరంగా, మనకు క్షేమకరంగా ఈ ఆరాధనలు మనము సాగిపోవడానికి సిద్ధపడదాం. ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలను తప్పక పాటించాల్సిందిగా ప్రభు పక్షంగా మేము కోరుతున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈనాటి ఈ మొదటి ఆరాధనలు ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలు ఈ రీతిగా ఉన్నాయి. మొదటిగా నిర్గమకాండం 2వ అధ్యాయం 11 నుంచి 22 వచనాలు. అదే రీతిగా అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఈ 2 భాగాలను మనం చదువుకున్నాం. ఈనాటి ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన 2వ భాగము నుంచి 2 వచనాలు ఒక్కమారు చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ వాక్యంలో ఒక రిక్వెస్ట్, ఒక బతిములాడే వెర్షన్లో మాట్లాడుతున్నాడు. ఇలాగూ పరిశుద్ధాత్ముడు ఇంత రిక్వెస్టబుల్గా, ఇంత సాఫ్ట్గా, ఇంత దయాపూరితంగా మాట్లాడుతున్నాడు అని అంటే దేవుడు చేతకానివాడు అని అర్థం కాదు. దేవుడు ఏమీ చెయ్యలేనివాడు అని అర్థం అంతకంటే కాదు. అక్కడ ఆ 12వ అధ్యాయము మొదటి వచనము చివరి భాగములు అంటాడు, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమలాడుకొనుచున్నాను
ఇది ఒక నాణానికి ఒక వైపు అనమాట అండి. ఇది దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాడు. అంటే బతిమలాడుతున్నాడు కదా అని బలము లేనివాడు దేవుడు అని అనుకోవద్దు. చాలా కాలంగా, చాలా ఏళ్ళుగా ఆయన మిమ్మల్ని బతిమలాడుతున్నాడు, అడుక్కుంటున్నాడు అని అంటే ఆయన బలము లేనివాడను, ఏమీ చెయ్యలేని వాడను అని ఎంత మాత్రము భ్రమపడొద్దు. దేవునికి వాత్సల్యము మాత్రమే కాదు, నాణానికి రెండవ వైపు ఉన్నట్లు దేవునికి ఉగ్రత కూడా ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్నది వాత్సల్యత మాత్రమే, వాత్సల్యత మాత్రమే. గమనించండి, ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఉన్నటువంటి మనకు 2022 అనేది నీ బలాన్ని బట్టో, లేదంటే నీకున్నటువంటి పొగరుని బట్టో, నీకున్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఇతర ఏ ఆధిక్యతను బట్టు దేవుడు నీకు ఇయ్యలేదు. ఇక్కడ పౌలు భక్తుడు చెప్పినట్లు దేవుని వాత్సల్యత, దేవుని వాత్సల్యత, వాత్సల్యత అనే దానికి చాలాసార్లు నేను జ్ఞాపకం చేశాను. వాత్సల్యత అనేది తల్లి యొక్క ప్రేమకు అది ఒక పదము, లేదా తల్లి ప్రేమను వివరించే ఒక అమూల్యమైనటువంటి మాట అన్నమాట అండి. ఇది కూడా పసిపిల్లలుగా ఉన్నప్పుడు తల్లి, కన్న తల్లి వారి పట్ల చూపించే ఒక అవ్యాజ్యమైనటువంటి, ఒక అద్వితీయమైనటువంటి, అసహించుకున్నటువంటి, మనకు అర్థం కావాలంటే అసహ్యపడనటువంటి ప్రేమ అన్నమాట అండి. నిన్న కృపను గురించి జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులరా. కృప అంటే నీ యోగ్యతను, నీ అర్హతను చూడకుండా దేవుడు ప్రేమించాడు. ఇక్కడ వాత్సల్యత అంటే అంతకు మించి, వాత్సల్యత అంటే అంతకు మించి నీ ఎడల అసహ్యపడనటువంటి, నీ ప్రవర్తన చాలా అసహ్యకరంగా ఉంది, నీ యొక్క మాట తీరు చాలా అసహ్యంగా ఉంది, నీ మానసిక స్థితి చాలా అసహ్యంగా ఉంది, నీ యొక్క సమస్త జీవితము రోతగా కనబడుతుంది. నువ్వు ఎందుకు బతుకుతున్నావో నీకు తెలియదు, ఎవరి కోసం బతుకుతున్నావో నీకు తెలియదు. అయినా దేవుడు బతికిస్తున్నాడంటే నీ పట్ల దేవునికి ఉన్నటువంటి వాత్సల్యత తప్ప ఆయన నీకు భయపడో, లేదంటే నీ బలాన్ని చూసో ఆయన నిన్ను బతికించడం లేదు. నీకంటే గొప్పోళ్ళు మన్నైపోయారు, ఇప్పుడు తవ్వితే ఎముకలు తప్ప ఏమీ కనిపించవు. నీకంటే ఘనమైన వారు గతించిపోయారు, వారి ఆనవాళ్ళు కానీ జ్ఞాపకాలు కానీ ఇప్పటికీ మన జీవితాల్లో లేవు. ఈరోజు మనం బతుకున్నామంటే, ఈరోజు మనము ఆయన పరిశుద్ధ సన్నిధిలో నిలిచి ఉన్నామంటే ప్రియులారా, పౌలు భక్తుడు అంటున్నాడు, దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను అన్నట్టుగా ఆయన వాత్సల్యత నీ ప్రవర్తనను బట్టి కానీ, నీ జీవితాన్ని బట్టి కానీ, మన యొక్క బ్రతుకును బట్టి కానీ ఆయన మనల్ని అసహించుకోకుండా, ఆయన మనల్ని తృణీకరించకుండా, ఆయన మనల్ని చీకొట్టకుండా ఇంకా ఇంకా తరుణాన్ని, అవకాశాన్ని, సమయాన్ని ఇస్తున్నాడు. ఆ తోట యజమాని వచ్చాడండి. ఎన్ని సంవత్సరాలు అయిందయ్యా ఈ మొక్కేసి అన్నాడు. ఎందుకంటే ఆ చెట్టును చూసినప్పుడల్లా చెట్టుకు ఫలాలు లేవు, ఆ చెట్టు ఫలిస్తుందన్న నమ్మకం కూడా లేదు. ఊరకనే అడవి మృగంలా ఎదిగిపోతుందంతే. ఆకులున్నాయి, ఆజానుభావంగా ఎదుగుతుంది, కానీ ఎలాంటి ఫలాలు లేనటువంటి పరిస్థితి. యగాదిగా చూశాడు యజమానుడు వచ్చి, ఎంతకాలం అందా ఈ చెట్టునేసి? 3 సంవత్సరాలు అవుతుందయ్యా అన్నాడు తోటమాలి. ఎప్పుడైనా ఫలించిందా? ఇప్పటికి ఇంకా ఏం కాపు కాయలేదయ్యా అన్నాడు. ఎందుకయ్యా నరికిపడాయి అన్నాడు. ఆ యజమాని ఏమన్నాడు, ఈ పనికి మాలిన చెట్టు ఉంటే అంత, పోతే అంత. ఈ ఫలించిన చెట్టు ఉంటే అంత, పోతే అంత, నరికిపడేయమన్నాడు యజమాని. తోటమాలి కాళ్ళు పట్టుకున్నాడయ్యా, ఫలిస్తుందేమో ప్రయత్నం చేస్తాను, ఫలిస్తుందేమో ప్రయత్నం చేస్తాను. ఈ సంవత్సరం మట్టుకు ఉండని, ఈ 2022వ సంవత్సరం మన జీవితంలో అలాగే వచ్చిందండి. ఆయన అన్నాడు, ప్రభు అన్నాడు తండ్రితో, అయ్యా ఈ 2022వ సంవత్సరం ఒక్కటి మాత్రం ఉంచు, ఆ తర్వాత నీ ఇష్టం.
2021 సంవత్సరంలో కరోనా తప్పించుకుని బతికేసాను, నాకంటే బలవంతుడు ఎవడు లేడు అనుకుంటున్నావేమో. కరోనాని నన్ను ఏం చేయలేదు, లోకంలో ఎవడేం చేస్తాడని అనుకుంటున్నావేమో. ఆయన బతిమిలాడితే ఈరోజు మనం బతికిపోతున్నాం. తండ్రి కాళ్ళు పట్టుకుని అయ్యా ఈ సంవత్సరం అని ఆయన బతిమిలాడుతుంటుంటే మనం బతికిపోతున్నాం తప్ప మన బలం ఎంత మాత్రం కూడా కాదని మనము స్పృహ కలిగి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని అంటున్నాడు, దేవుని వాత్సల్యతను బట్టి బతిమలాడుకుంటున్నాను. ఆయన వాత్సల్యత ఉన్నంతసేపే నీ ఆట, ఆయన వాత్సల్యము కలిగి ఉన్నంతసేపే నీ యొక్క పొగరు, ఆయన వాత్సల్యముతో నిన్ను చూస్తున్నంతసేపే నీ అహంకారము, ఆయన వాత్సల్యత చేత కనిపెడుతున్నంతసేపే నీవు చేసింది ఏదైనా సరే. ఒక్కసారి వాత్సల్యం అనే ఆ బొమ్మ తిప్పేసేసి ఉగ్రత అనేది ఆయన చూపిస్తే కనుక మాడి మసైపోయే ప్రమాదం ఉంది. ఒక్కసారి ఆయన తన ఉగ్రత చూపును, ఉగ్రత దృష్టిని, ఉగ్రతతో ఆయన తన కన్నులను మన వైపు త్రిప్పితే కనుక మాడిపోయామని చెప్పడానికి కూడా అవకాశం ఉండదండి. ఆనవాళ్ళు ఏమి ఉండదు అక్కడ. ఇది మాడిపోయింది, ఇది కాలిపోయింది, ఇది బూడిదని చెప్పడానికి బూడిద కూడా ఉండదు. గమనించుకోండి ప్రియ విశ్వాసులారా, ఈరోజు మనం అంతా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో ఇది వాత్సల్యత పూరితముగా దేవుడు మనకిచ్చినటువంటి సంవత్సరం. నిన్ను అసహించుకోక నీ జీవితాన్ని, నీ ప్రవర్తనను, నీ బ్రతుకును చూసి అసహించుకోకుండా దేవుడు నీకు అనుగ్రహించినటువంటి వాత్సల్యతాపూరితమైనటువంటి ఇంకో క్రొత్త సంవత్సరం. ఈ సంవత్సరం ఏం చేయాలంటే, మీ శరీరములను పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగములుగా సమర్పించుకోండి. మీ జీవితాలను, మీ బ్రతుకులను, మీ హృదయములను దేవునికి సజీవ యాగములుగా సమర్పించుకోండి. సాతానుకు సమర్పించుకోవడం కాదు, వ్యసనాలకు సమర్పించుకోవడం కాదు, బలహీనతలకు సమర్పించుకోవడం కాదు, లేదంటే ఈ లోక సంబంధమైనటువంటి దుర్నీతికి సమర్పించుకోవడం కాదు. మీ శరీరములను సజీవ యాగములుగా దేవునికి సమర్పించుకోండి బ్రతిమలాడుతున్నాడు. ఇంకో మాట చెప్తాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు, లోకములో ఉన్న దేనిని అనుసరించొద్దు. లోకములో ఉన్న దేనిని అనుసరించకుండా ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందండి. ఈరోజు మన అంశం మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందడం. ఎందుకంటే ఆయన వాత్సల్య పూర్ణుడై నిన్ను చూస్తున్నంతసేపే ఈ అవకాశం, ఆయన అసహించుకోనటువంటి అద్భుతమైనటువంటి ప్రేమ చేత నిన్ను దర్శిస్తున్నంత వరకే ఈ అవకాశం. ప్రియ విశ్వాసులారా, ఈ లోపుగానే మనము మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందాలి. మనము బ్రతుకు మారి మన జీవితాలు మార్చుకొని, మన హృదయపు ఆలోచనలు మార్చుకొని, మన గర్వాన్ని విడిచిపెట్టి, మన అహంకారాన్ని విడిచిపెట్టి, మన పొగరును విడిచిపెట్టి, మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అవిధేయకరమైనటువంటి అనుభవాలను, అంశాలను విడిచిపెట్టి దేవుని సన్నిధిలో, అయ్యా నీవు నాకు ఇచ్చినటువంటి సంవత్సరం నేను మారుతాను, మార్పు చెందుతాను, నీ పాదముల చెంత బ్రతుకుతాను అని మనము దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే కనుక దేవుడు ఖచ్చితంగా ఈ ఎక్స్టెన్షన్ పీరియడ్ని, దేవుడు మనకిచ్చినటువంటి ఈ కృపాకాలాన్ని మన జీవితంలో పొడిగించగలిగినటువంటి సమర్థునిగా దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది. రూపాంతరము చెందడం, ట్రాన్స్ఫిగర్. మనస్సు క్రీస్తులోనికి పరిణామం చెందడం, మనస్సు క్రీస్తులోనికి నూతనముగా మార్చబడడం. ఇప్పటి వరకు క్రీస్తు వారమే కానీ, క్రీస్తు వారిని అంగీకరించిన, అనుసరించిన, ఆయన నామమందు రక్షించబడిన వారమే కానీ, క్రీస్తు మనస్సు లేని వారము, క్రీస్తు ప్రేమ లేని వారము, క్రీస్తు స్వభావము లేని వారము, క్రీస్తు పోలికలో ఇంకా పరిపూర్ణము చెయ్యబడినటువంటి స్థితిలో ఉన్నవారు. అందుకనే మరలా దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందండి. ఈ సంవత్సరం నీ పట్ల దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలనుందా? ఈ సంవత్సరం నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలనుందా? అయ్యా నాకంటే గొప్పోళ్ళు చనిపోయారు, నాకంటే బలవంతులు చనిపోయారు, నాకంటే జ్ఞానవంతులు చనిపోయారు, రాజులు చనిపోయారు, అధికారులు చనిపోయారు, డాక్టర్స్ చనిపోయారు, ఇంజనీర్స్ చనిపోయారు, నా వల్ల ఏం ప్రయోజనం ఉందని నన్ను బతికించే ప్రభా?
నా పట్ల నీ చిత్తం ఏంటి? ఇది తెలుసుకోవాలంటే మొదట నీవు మనస్సు మారి నూతనమవటం వలన రూపాంతరం చెందాలి. దేవుని చిత్తమును ఈ సంవత్సరములో నీ పట్ల, దేవుని ఉద్దేశమును ఈ సంవత్సరములో, దేవుని మరి కనికరమును నీ పట్ల ఎలా ఉందో నీవు తెలుసుకోవాలంటే కనుక మనస్సు మారి నూతనమవటం వలన రూపాంతరం చెందాలి. ఈ విషయాలు మనము కొంతమంది భక్తుల జీవితాల ద్వారా ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. ఇప్పుడు మనం ధ్యానిస్తున్న వారు లేదా వారి గురించి తెలుసుకునే ప్రయత్నము, వారు దేవుని చిత్తం ఏదో తెలుసుకుంటేనే కానీ వారు మారలేకపోయారండి. దేవుని చిత్తం ఏదో తెలుసుకుంటేనే కానీ మారలేకపోయారు. దేవుని చిత్తమును తెలుసుకుని మారేరు కనుక బతుకున్నారు. పరిశుద్ధ గ్రంథములో మనకు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. అలా తెలుసుకునే వారు చాలామంది మట్టిలో మట్టి అయిపోయారు, గాలిలో కలిసిపోయారు. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులారా, మనము మనస్సు మారి నూతనమగటం వలన రూపాంతరం చెందే ప్రయత్నంలో ఈ భక్తుల జీవితాలను మనం ఆలోచన చేద్దాం. ఒకవేళ మనలో ఇలాంటి పాత స్వభావం ఉంటే కనుక, ఒకవేళ మనలో ఇలాంటి పాపపు స్వభావం ఉంటే కనుక, ఒకవేళ మనలో ఇప్పుడు మనం ధ్యానిస్తున్న భక్తుల ఆ ముందు చరిత్రలో వారు కలిగి ఉన్నటువంటి అవిధేయత, అతిక్రమాలు మన జీవితంలో కూడా ఉంటే కనుక, వారు దేవుని చిత్తమును తెలుసుకుని ఎలాగో రూపాంతరము చెంది దేవుని మహిమార్థమై వాడబడ్డారు, అలాగూ మనము కూడా మార్చబడ్డానికి సిద్ధపడతామండి. మొదటి అంశం నిర్గమకాండం 2వ అధ్యాయం 11-12 వచనాలు చదువుదాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 11-12 వచనాలు. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి బాధలను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరుగు చూచి ఎవ్వడునూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో కప్పెట్టేశాడు. ఇప్పుడు మోషేని ఏమంటాను చెప్పండి? ఇప్పుడు మోషేని ఏమంటామండి? అబ్బు చాలా గొప్ప పని చేశాడు అంటామా? అబ్బు చాలా మంచి పని చేశాడు అంటామా? అబ్బు చాలా హీరోయిజం చూపించాడు అంటామా? అబ్బు చాలా హీరోయిజము చూపించాడంటామా? అబ్బో మోషే చాలా బలవంతుడండి, ఒక దెబ్బకు కొట్టి చంపేసి పాతి పెట్టేశాడు ఎవరికి తెలియకుండా. మోషేకి చాలా టెక్నిక్స్ తెలుసండి, మోషే చాలా తెలివైనోడండి, మోషే మనకంటే చాలా గొప్పోడండి అని ఎలా భావిస్తామా? ఏమంటాం మోషేను? ఏమంటాం? హంతకుడు అంటాం. మోషేను ఏమనాలా? ఒక హంతకుడు. హంతకుడిని హంతకుడు అనకపోతే ఏమంటారు? చంపినోడిని హంతకుడు అనకపోతే ఏమంటారు? అలాగే నువ్వేం చేస్తున్నావో నిన్ను అలాగే సమాజం పిలుస్తుంది. నువ్వేం చేస్తున్నావో, ఎలా ప్రవర్తిస్తున్నావో, ఎలా బతుకుతున్నావో దేవుని సన్నిధిలో, సమాజంలో నీకు అదే గుర్తింపు వస్తుంది. నువ్వు మంచిగా జీవిస్తే మంచోడు అంటారు, చెడ్డగా జీవిస్తే చెడ్డోడు అంటారు. నువ్వు విధేయతతో జీవిస్తే విధేయుడు అంటారు, నువ్వు పొగరగా జీవిస్తే కళ్ళు నెత్తుకొచ్చాయి అంటారు. నువ్వు ఎలా బతికితే అలా అంటారు తప్ప ఓ చెడ్డ పని చేసి మంచోడని నిన్ను ఎవరు పొగడరు. ఒక పాడు పని చేసి నీవు పరిశుద్ధుడవని ఎవరు పొగడరు. ఇక్కడ మోషే ఏం చేశాడు అంటే, మోషే హత్య చేశాడు, హంతకుడైపోయాడు. మోషే అనుకోవచ్చు, నేను రాజకుమారుణ్ణి కదా, నన్ను ఎవడు ఏం చేయలేడని అనుకోవచ్చు. కానీ అనుకోలేదు. ఎందుకంటే హత్య పర్యవసానం ఎలా ఉంటుందో మోషేకు తెలుసు. వాడు ఎవడైనా సరే ఐగుప్తు చట్టము ప్రకారము, వాడు రాజకుమారుడైనా సరే లేదంటే ఇంకోడైనా సరే, హత్య చేసినందుకు వాడు ఉరికంబము ఎక్కాల్సిందే. హంతకుడైనందుకు వాడు శిక్షను భరించాల్సిందే. ప్రియులారా, ఈ హంతకుడు ఇది గమనించి, ఈ హంతకుడు ఇది ఎరిగి పారిపోయాడు తన మామ దగ్గరికి. మిద్యాను మోషేలో ఉన్నటువంటి పొగరును చూశాడు, మోషేలో ఉన్నటువంటి ఆ యొక్క రఫ్నెస్ని చూశాడు, మోషేలో ఉన్నటువంటి ఆ యొక్క విపరీతమైనటువంటి బుద్ధిని చూశాడు, మోషేలో ఉన్నటువంటి ఆ ఆవేశాన్ని చూశాడు. మోషేను 40 సంవత్సరాలు అరణ్యంలో పడేశాడండి. మోషేను ఒక రాజకుమారుణ్ణి, ఒక యువరాజుగా ఐగుప్తు దేశములో ఆ ఫరో అంతఃపురములో పట్టుపరుపుల మీద పడుకున్నాడు. వందిమాగదులు అతనికి జేజేలు కొడుతుంటే
ఐగుప్తు పుర వీధులలో తిరిగేవాడు. ఓ అద్భుతమైనటువంటి జీవితం, ఒక రాజకుమారుని పోలిన బ్రతుకు. నెక్స్ట్ జనరేషన్లో మోషే ఒక రాజు. ఇలాంటి మోషే ఆవేశముతో అనాలోచనతో హత్య చేస్తే హంతకుణ్ణి మార్చడం కొరకు దేవుడు ఏం చేశాడు తెలుసండి? అరణ్యంలోనికి గెంటాడు. అరణ్యంలో గెంటి వీడికంటే మాట వినని గొర్రెల దగ్గర పెట్టాడండి. వీడే మాట వినడంటే ఎంతకంటే భయంకరంగా మాట వినకుండా అటు ఇటు ఎట్టెటో పోయే గొర్రెల దగ్గర పెట్టాడు. నిజమే, గడిచిన 2 వారాలు 3 వారాల క్రితం నేను వాక్యం జ్ఞాపకం చేశాను. నువ్వు లొంగకపోతే దేవుడు ఎలా లొంగగొట్టాలో అని తెలుసు. నువ్వే తెలివైనడు అయితే ఆయన తెలివైనడు కాదా? నువ్వే బలవంతుడు అయితే ఆయన బలవంతుడు కాదా? నువ్వే గొప్పడు అయితే ఆయన గొప్పడు కాదా? ఆఫ్టర్ ఆల్ ఆయన సృష్టిలో ఎన్నిక లేని వాడవు, దానవు నువ్వు. ఒకవేళ నీవు లొంగేవా సరి, ఒకవేళ నీవు లోపడ్డావా సరి, ఒకవేళ దేవుని చిత్తమునకు భయపడ్డావా సరి, లేకపోతే నిన్ను ఎక్కడ నొక్కాలో, ఎక్కడ వంచాలో, ఎక్కడ నిన్ను లొంగగొట్టాలో దేవునికి బాగా తెలుసు. నువ్వు అనుకోవచ్చు, నేను బాగున్నాను, నాకు ఏమీ కాదు, నేను ఏం చేసినా పర్లేదు, నేను ఎలా ప్రవర్తించినా పర్లేదు, నేను ఎలా మాట్లాడినా పర్లేదు, నన్ను ఎవ్వడు ఏం చేయలేడు అనుకుంటున్నావేమో. దేవుడు ఒక దెబ్బ కొడితే అట్టులా గోక్కోవడానికి నువ్వు ఆనవాళ్ళు కూడా ఉండవు. కనుక గమనించు, దేవుని భయము కలిగి మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ హత్య చేసినటువంటి మోషేను అరణ్యంలోనికి పంపించాడు. నాకు కావలసింది హంతకుడు కాదు, సేవకుడు కావాలి. నాకు కావలసింది హంతకుడు కాదు, సేవకుడు కావాలని చెప్పి 40 సంవత్సరాలు ఆ గొర్రెల నుంచి, ఇప్పుడు నువ్వేం చేస్తావో చెయ్యి, ఎవడ మీద తిరగబడతావో తిరగబడు, ఎవరిని చంపుతావో చంపు. ఈ గొర్రెల లెక్క ఎవరికి అప్పగించాలా? మామకి అప్పగించాలి, లేకపోతే తిండి ఉండదు. అలాంటి ఒక భారమైనటువంటి క్రమమైనటువంటి పనులు దేవుడు మోషేని పెట్టాడు. అరణ్యంలో 40 సంవత్సరాలు నలిగాడు, ఎండకు ఎండాడు, వానకు తడిశాడు, మంచుకు వణికిపోయాడు. ఆ గొర్రెలను కాస్తూ విధేయత నేర్చుకోవడం మొదలుపెట్టాడు, వినయం నేర్చుకోవడం మొదలుపెట్టాడు, లోపడ్డము నేర్చుకోవడం మొదలుపెట్టాడు. మనస్సు మారి నూతనముగా రూపాంతరము చెందడం ఏంటో గ్రహించాడు. నువ్వు లోబడకపోతే, నువ్వు మారకపోతే, నిన్ను మార్చడం కొరకు ఆయన పశువులను చూపించి మార్పిస్తాడు. ఇక్కడ మారలేదు, ఎక్కడ మార్పించాడండి? ఆ గొర్రెల మధ్యలో మోషేని దేవుడు మార్చడానికి ప్రయత్నించాడు. బిలాముకు గాడిద ఎలా బుద్ధి చెప్పిందో, అలాగే మోషేకు గొర్రెలు కూడా అలా పాఠాలను నేర్పించాయి. మోషేకు గొర్రెలు కూడా జీవిత సత్యాలను బోధించాయి. మోషేకు గొర్రెలు కూడా వినయమును, విధేయతను, క్రమశిక్షణను నేర్పించాయి. 40 సంవత్సరాలు గొర్రెలను మేపుకుంటూ రాజకుమారుడు, 40 సంవత్సరాలు గొర్రెలను మేపుకుంటూ ఒక బలవంతుడు, 40 సంవత్సరాలు గొర్రెలను మేపుకుంటూ సకల శాస్త్రములందు ప్రావీణ్యత సంపాదించినటువంటి ఒక జ్ఞాని. ఐగుప్తు సకల శాస్త్రములందు మోషే ఏమయ్యాడటండి? ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాడట. ఒక మహాజ్ఞాని, ఒక బలవంతుడు. గొర్రెలను కాసుకుంటూ ఆ మిథ్యాను అరణ్యములో ఎన్నో శ్రమలు పడ్డాడు. నిజమే ప్రియులారా, రూపాంతరం అంటే ఏంటంటే, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో. చాలండి, ఎంత అద్భుతం! దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫిగరేషన్. ఇందాకే చెప్పాను, నువ్వు లొంగనంటే నేను కాదు ఊరుకోవడానికి, నేను మారనంటే అమ్మా నాన్న కాదు ఊరుకోవడానికి, నేను చదవనంటే మాస్టర్ కాదు 2 దెబ్బలేసి వదిలేయడానికి. భాష మోటుగా ఉంటుంది కానీ ఉపయోగించను. అలా చేస్తాడు దేవుడు. ఓ హంతకుడు హత్య చేసి, నిజమే మోషే గురించి ఎలా మాట్లాడడం బాధే. ఎందుకంటే హత్య చేసిన ఏమంటామండి? హంతకుడే అనాలా?
ఒక హంతకుణ్ణి దేవుడు ఏం చేశాడు తెలుసా? సాత్వికుణ్ణి చేశాడు. ఒక హంతకుణ్ణి దేవుడు సాత్వికుణ్ణి చేశాడు. నువ్వు లొంగావా సరి, నీ జీవితంలో లేదంటే ఓ 40 సంవత్సరాలు ఆయన ఏం చేస్తాడు నీకే తెలీదు. నీ జీవితం అంతా ఆయన అరగదీసి ఆయన కాళ్ళ దగ్గర తిరిగేటట్టు చేయగలడు. ఆయన కాళ్ళ దగ్గరికి నేను రప్పించుకోగలడు. కనుక ఇలాంటి పరిస్థితి అవసరమా మనకి? ఆయన పిలిచినప్పుడు, ఆయన అవకాశం ఇచ్చినప్పుడు, ఆయన వాత్సల్యత చూపించినప్పుడు, అయ్యా నేను మారతాను, ఇదిగో మారానని నీవు చూపించగలిగితే అది ఎంత అద్భుతమైనటువంటి అంశం. లేదంటే మోషేకు 40 సంవత్సరాలు కావచ్చు, లేదా నీ జీవితంలో జీవితాంతం ఆయన నిన్ను శ్రమకు, శిక్షకు, కష్టానికి, తర్ఫీదుకు అప్పగించవచ్చు. అప్పుడు నీవు తట్టుకునే శక్తి నీకు ఉండదేమో ఆలోచించు. రూపాంతరం అంటే హంతకుడు సాత్వికుడు కావడం. హత్య చేసిన వాడు నిత్యము ప్రభు సేవకునిగా దేనికైనా సిద్ధపడి జీవించడము అన్న సంగతిని వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. మనకి ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులారా, రూపాంతరం అంటే ఇలా ఉండాలి. ఎలా అంటే నీ వ్యక్తిత్వం నుంచి పూర్తిగా క్రీస్తు ప్రభు వారి యొక్క మనస్తత్వంలోనికి నడిపించబడాలా. నీ వ్యక్తిత్వం నుంచి పూర్తిగా క్రీస్తు యేసు వారసత్వంలోనికి నడిపించబడాలా. క్రీస్తు యేసు వారసత్వం అంటే పరలోక రాజ్యం, బంగారు వీధులు అనుకోలేరు. క్రీస్తు యేసు వారసత్వం అంటే క్రీస్తుకు కలిగిన మనస్సు, క్రీస్తుకు కలిగిన ప్రేమ, క్రీస్తుకు కలిగిన తగ్గింపు, క్రీస్తుకు కలిగినటువంటి వినయము, విధేయత, క్రీస్తుకు కలిగినట్టు శ్రమానుభవములో పాలిభాగము. ఇది వారసత్వం అంటే. వీటి గురించి మనం ఆలోచించాం. ఎప్పుడు బంగారు వీధులు రకరకాలు చెప్తూ ఉంటాం. బంగారు వీధుల్లోకి వెళ్ళాలంటే బ్రతుకు దినములనిట ఇక్కడ నీవు ప్రభు కొరకు బతకాలన్నమాట. కనుక ఒక హంతకుడు సాత్వికుడు కావాలంటే ఇలాంటి ఒక అనుభవం కావాలి. ఈరోజు మనము కూడా ఒకవేళ మన జీవితాలలో ఇలాంటి ఒక వ్యతిరేకమైన స్వభావం దేవుని ఎడల కలిగి ఉన్నామేమో, దేవుని చిత్తమునకు ఈ సంవత్సరం అప్పగించుకోగలిగితే, ప్రభు ఈ సంవత్సరం నేను మారాలనుకుంటున్నాను, ప్రభు ఈ సంవత్సరం రూపాంతరం చెందాలనుకుంటున్నాను, ప్రభా నా ఎడల నీ చిత్తం ఏంటో ఈ సంవత్సరం నేను తెలుసుకుని అలా బతకాలనుకుంటున్నాను ప్రభా, కనుక ఇదిగో నన్ను మార్చు, నన్ను నీలో బ్రతకడానికి కృప చూపించు, నేను సాత్వికుడిని కావాలనుకుంటున్నాను, నేను మంచిగా బ్రతకాలనుకుంటున్నాను, నేను నీ చిత్తముని ఎరిగి జీవించాలనుకుంటున్నాను. ఇలా నీవు ప్రార్థించగలిగితే, నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోగలిగితే ఖచ్చితంగా ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. కనుక హంతకుడైన మోషేను సాత్వికునిగా చేసినట్లు నన్ను కూడా ఆయన సేవకులుగా చేయగలరు అన్న సంగతిని వాక్యము ద్వారా జ్ఞాపకము చేస్తున్నాను. అలాగే మనకు బాగా పరిచయమైనటువంటి ఇంకొక వ్యక్తిని చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 42 నుంచి 43 వచనాలు. ఈ వ్యక్తి కూడా మనకు బాగా తెలుసు. సిలువ సన్నివేశం. ఇది సిలువ సన్నివేశం అండి. ఇక్కడ అక్కడ దొంగ కనపడుతున్నాడండి. రెండవ దొంగ. మొదటి దొంగ అయితే ప్రభువును దూషించాడు. కానీ రెండవ దొంగ ఈ 42, 43 వచనాలు చదువుకుందాం. ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఒక దొంగ కనబడుతున్నాడు. ఒక బందిపోటు కనపడుతున్నాడండి. ఇతనుతో పాటు మరొక దొంగ సిలువ వేయబడ్డారు. వారితో ప్రభువును కూడా పెట్టారు వారి మధ్యలో. మత్తయి, మార్కు స్వార్థల ప్రకారము తొలుత ఈ ఇద్దరు కూడా దూషించారటండి. ఈ ఇద్దరు దొంగలు ప్రభువుని ఏం చేశారండి? దూషించారు. కానీ రెండవ దొంగ మాత్రం ప్రభువును గమనిస్తూ ఉన్నాడు. ప్రభువును గురించి ఆ వెళ్ళిపోతున్న వారు చెబుతున్నటువంటి మాటలు, దూషిస్తున్నామని ఆయనను తోలనాడుతూ చెబుతున్నటువంటి పలుకులు విన్నాడు. అవి వింటూనే ప్రభు స్వరాన్ని కూడా అతడు విన్నాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారు? వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమన్న ప్రభు యొక్క క్షమాహృదయాన్ని అతడు విన్నాడు. అతడు విని మొదటి దొంగను గద్దిస్తున్నాడు. నీవును అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా?
అయ్యో, సిలువెక్కి చచ్చిపోవడానికి ఒక అడుగు దూరంలో కూడా భయపడకపోతే ఎలాగండి? సిలువెక్కాడు, ఒక గంటలోనో అరగంటలోనో సాయంకాలానికి చచ్చిపోతాడు. అప్పుడు కూడా భయపడటం లేదు, అప్పుడు కూడా భయపడటం లేదు. రెండో దొంగ అంటున్నాడు, నీవు దేవునికి భయపడవా? నీవు శిక్షలో ఉన్నావు. ఇప్పుడు నీ బ్రతుకు బాగున్నానని అనుకుంటున్నావేమో. ఇప్పుడు మన జీవితము శాపగ్రస్తమైన జీవితంలో ఉంది. శాంతి లేదు, సమాధానం లేదు, సుఖం లేదు, సంతోషం లేదు, కుటుంబం లేదు, ఎలాంటి పరిస్థితి లేదు, ఒంట్లో ఆరోగ్యం లేదు. ఒక రకమైన శాపగ్రస్తమైన జీవితం జీవిస్తూ కూడా, ఒక రకమైనటువంటి ఉగ్రతలో బ్రతుకుతూ కూడా, ఒక రకమైనటువంటి భయంకరమైన విపత్తు నీడలో జీవిస్తూ కూడా, ఇప్పుడు కూడా దేవునికి భయపడవా నువ్వు? ఇప్పుడు కూడా దేవునికి భయపడవా నువ్వు? అంటే దేవుడు అంటే భయం లేకుండా పోయిందా? అసలు దేవుడు ఉన్నాడు అనేటువంటి జ్ఞానము, స్పృహ, ఇంగితం కూడా లేకుండా పోయిందా? అసలు దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక ఆలోచన నీకుందా? నీ ప్రవర్తనను, నీ మాటను దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడు అనేటువంటి ఇంగిత జ్ఞానం ఉందా కనీసం? అక్కడ అంటున్నాడు, వీడు దొంగే వాడు దొంగే. ఓ దొంగ మార్పు చెందడానికి ఇష్టపడుతున్నాడు, ఇంకో దొంగ చచ్చిపోయినా సరే మారడానికి ఇష్టపడటం లేదు. ఈరోజు ఎలా ఉన్నాం మనం? ఎలాంటి స్థితి కలిగి ఉన్నాం? ఇంత ఉగ్రత, ఇంత శ్రమ, ఇంత శిక్ష, ఇంత శాపాన్ని మన జీవితంలో అనుభవిస్తున్నప్పటికీ దేవునికి భయపడవా? దేవునికి భయపడవా? ఈ మాట చెప్పి ప్రభు వైపు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని అడుగుతుంటుంటే ప్రభు అంటున్నాడు, నేను నా రాజ్యముతో వచ్చిన ఎప్పుడూ కాదు, ఇప్పుడు నాతోనే నీవు పరలోక రాజ్యంలో పరదేశ భాగ్యంలోనికి నడిపించబడతామని వాగ్దానం చేశాడు. నిజమే ప్రియ విశ్వాసులారా, ఒక బందిపోటు పరదేశు వారసుడు అయిపోయాడు. ఈరోజు మనస్సు మారి నూతనముగా రూపాంతరం చెందడం అంటే మరణానికి పాత్రుడు, లేదంటే ఒక బందిపోటుగా భయంకరమైనటువంటి శిక్షకు పాత్రమైనటువంటి వ్యక్తి, ఒక దొంగ, ఒక బందిపోటు, ఒక శాపగ్రస్తుడు వారసుడుగా మార్చబడ్డాడు. రూపాంతరం చెందడం అంటే ఇది. శాపగ్రస్తుడుగానే జీవించడం కాదు రూపాంతరం అంటే. దొంగగానే బతకడం కాదు రూపాంతరం అంటే. తాగుబోతుగానే జీవించడం కాదు రూపాంతరం అంటే. వ్యభిచారిగానే అంతమైపోవడం కాదు రూపాంతరం అంటే. నీ బలహీనతల నుంచి క్రీస్తు బలములోనికి టర్న్ కావడం, నీ దుస్థితి నుంచి దేవుని యొక్క పరిశుద్ధతలోనికి నడిపించబడడం రూపాంతరం చెందడం అంటే. నిజమైతాడు దొంగే. ఈ జీవితకాలము ఎన్నో దొంగతనాలు చేశాడు, ఎన్నో హత్యలు చేశాడు, ఎంతో క్రూరంగాను, ఘోరంగాను, భయంకరంగాను ప్రవర్తించాడు ప్రియులారా. కానీ ఆ సిలువ సాన్నిధ్యంలో యేసయ్య హృదయాన్ని చూస్తున్నాడు, ఆయన ప్రేమను గ్రహిస్తున్నాడు. ఇది తప్ప వేరొక మార్గం నాకు లేదని విశ్వసిస్తూ ఉన్నాడు. ప్రభువును చూస్తున్నప్పుడు అతని మనస్సు మరి నూతనముగా రూపాంతరం చెందుతుంది. ఎన్నిసార్లు ప్రభువును చూచినా, ఎన్నిసార్లు ఆయన స్వరము నిన్ను దర్శించినా, ఒకవేళ వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ప్రభువు ప్రేమను నువ్వు గ్రహించలేకపోతున్నావేమో ప్రియ విశ్వాసం. ఇది అనుకూల సమయము. ఒకవేళ ఈ సంవత్సరం దాటితే, అసలు ఈ సంవత్సరంలో కూడా ఎంతవరకు ఉంటాం మనకు తెలియదండి. ఈ సంవత్సరంలో కూడా 3వ తారీఖు వస్తుందో లేదో తెలియదు, జనవరి 3 మన జీవితంలోనికి. అంతెందుకు 2002వ సంవత్సరం ఈ 2వ రోజు 24 గంటలు మనం ఉంటామని తెలిసి ఎవరికైనా తెలుసా అండి? ఓ 4 రోజుల క్రితం, 4 రోజులు పైబడి ఆరాధన అయిపోయింది. ఇక్కడ నేను చోడవరం సంస్కారం ఇవ్వడానికి వెళ్ళాను. సంస్కారం ఇచ్చి కింద దిగుతుంటే అక్కడ సంఘ సభ్యులు 1-2 కుటుంబాలు హడావిడిగా ఏడుస్తూ పరుగులు పెడుతున్నారు. ఏమిటని చెప్పేసేసి మన కుమార్ని సూర్యబాబుని అడిగితే, ఎవరు ఉన్నట్టండి చోడవరం ఎవరు ఉన్నట్టండి, బైపాస్లోనో లేదంటే మన ఇంటి ముందు చచ్చిపోయేటట్టండి, యాక్సిడెంట్ స్పాట్ డెడ్ అట్టండి. వచ్చేటప్పటికి ఆ డివైడర్ దగ్గర రక్తపు ముద్ద, మెదడు బయటకు వచ్చేసి, రక్తపు ముద్ద అండి, మెదడు బయటకు వచ్చేసి ఇసుక వేస్తున్నారు. ఇప్పటికీ మీరు నమ్మితే నమ్మండి, అక్కడికి వచ్చేటప్పటికి నా ఒళ్ళు గగురుపాటుకు గురవుతుందండి. ఏదో తెలియనటువంటి ఫీలింగ్. ఎవరయ్యా అంటే, ఓ 3 సంవత్సరాల క్రితం
3.5 సంవత్సరాల క్రితం ఇక్కడే బాప్తిసం ఇచ్చాం, ఇక్కడే పెళ్లి చేశాం. ఇక్కడే బాప్తిసం ఇచ్చాం, ఇక్కడే పెళ్లి చేశాం. మన చోడవరం సంఘ సభ్యులు, అబ్బాయి పేరు నానిబాబు, యవనస్తుడు, మంచి ఉద్యోగం ఉంది. భార్య 7వ నెల 8వ నెల గర్భవతి. ఇప్పుడు చెప్పండి, నీ లైఫ్కి గ్యారంటీ ఉందా? నీ జీవితానికి గ్యారంటీ ఎక్కడైనా ఉందా? ఏం చూసుకుని నువ్వు ఇంకా రూపాంతరం చెందటం లేదు? ఏం చూసుకుని నువ్వు ఇంకా మార్పు చెందటం లేదు? ఏం చూసుకుని నువ్వు ఇంకా ఇదే జీవితం అని బతికేస్తున్నావు? ఏం చూసుకుని నువ్వు ఏళ్ల తరబడి ఇదే బ్రతుకును కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నావు? దేవునికి భయపడవా? దేవునికి భయపడవా? నీ బతుకు మీద నీకే గ్యారంటీ లేదు. కూర్చున్నాడు లెగుస్తావని గ్యారంటీ లేదు. మాట్లాడుతున్నా నేను దిగుతానని గ్యారంటీ లేదు. పడుకున్నవాడు మరలా ఒక క్రొత్త ఉదయాన్ని చూస్తాడన్న గ్యారంటీ లేదు. ఆ అబ్బాయి అనుకుని ఉంటాడా? మంచి వయసులో ఉన్నాడు, చక్కటి భార్య, ఓ 2 నెలలు పోతే ఓ చక్కటి బహుమానం, మంచి కుటుంబము, మంచి లైఫ్. కనుమరుగైపోయాడు. గమనించండి ప్రియులారా, నీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకో, నీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకో. ఆయన ఎమోషన్స్కి నీ లైఫ్లో అవకాశమే, ఆయన ఫీలింగ్స్కి అవకాశమే, ఆయన చిత్తానికి అవకాశమే. లొంగిపో. ఇది నేను చేస్తున్న వార్న్ కాదు, దేవుడు 2022లో చేస్తున్న ఇస్తున్న వార్నింగ్. లొంగిపో. లొంగిపోయాడు, సిలువలో లొంగిపోయాడు. యేసు అంటే అర్థం ఏంటండి? రక్షకుడా. ఎంతో మందిని నేను హింసించాను, దూషించాను, చంపాను, ఎన్నో కుటుంబాలను దోచుకున్నాను. నాకు ఎలాంటి ఆనందము, రక్షణ రాలేదు. ఆ సిలువలో ఉండి ప్రభువును చూచాను. రక్షకుడా, రక్షకుడా, ఇదిగో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. విశ్వాసం, నిరీక్షణ. ఈరోజు నీవు ఎలాంటి జీవితంలో ఉన్నావు ఆలోచించు. ప్రియ విశ్వాసాలారా, ఈ మాట వింటున్నా నీవు నేను ఈ దొంగ వలె ఒకవేళ మన జీవితంలో ఎన్నో దొంగతనం అంటే ఓ బ్యాంకునో లేదంటే ఒక డబ్బును బంగారాన్ని దొంగిలించడం కాదు. దేవుని విషయమై ఎన్నో మార్లు మనము దొంగతనం చేస్తుంటాం. దేవుని సమయాన్ని, దేవునికి ఇవ్వవలసిన శక్తిని, దేవునికి ఇవ్వవలసిన మన జీవితం నుంచి దేవునికి ఇవ్వవలసిన అనేకమైన విషయాలు దొంగతనం చేస్తుంటాం. ఇప్పుడు నూతన సంవత్సరంలో ఆయన నిన్ను అడుగుతున్నాడు, నాకు ఇచ్చేయి, నీ జీవితాన్ని నాకు ఇచ్చేయి, నీ బ్రతుకును నాకు ఇచ్చేయి, నీ హృదయాన్ని నాకు ఇచ్చేయి అడుగుతున్నాడు. ఈ దొంగ వలె నీవు ప్రార్థించగలిగితే, పశ్చాత్తాపపడగలిగితే, ప్రభు మనస్సును గ్రహించగలిగితే, అర్థం చేసుకోగలిగితే, ఓ దొంగ వారసుడయ్యాడు. నీవు కూడా దేవుని వారసునిగా, ఆయన పరలోక రాజ్య వారసునిగా మారిపోతామనేటువంటి సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా ఈరోజు నేను వాగ్దానం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యం ద్వారా వాగ్దానం చేస్తున్నాను. ఇక తర్వాత విషయం కూడా చూద్దామండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 44 నుంచి 47 వచనాలు. లూకాసు వార్త 23వ అధ్యాయం 44 నుంచి 47 వచనాలు చదవండి. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడాయను. అమ్మా, గర్భాలయపు తెర నడిమికి చెనిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుష్యుడు నిజముగా దేవుని కుమారుడైండునని చెప్పాడు. రూపాంతరం అంటే ఇన్నేళ్లుగా ప్రభువును చూస్తున్నాం, ఇన్నేళ్లుగా ప్రభు యొక్క ప్రేమను గ్రహిస్తున్నాం, ఇన్నేళ్లుగా ప్రభు వాణిగా గుర్తింపు పొందుతున్నాం, ఇన్నేళ్లుగా యేసుక్రీస్తు నామములో ప్రతి కంఫర్ట్ని,
ప్రతి దాన్ని మనం అనుభవిస్తున్నాం. కానీ ఇప్పటికీ ప్రభువులోనికి మనము రూపాంతరం చెందలేకపోతున్నాం. ఇక్కడ శతాధిపతి కనబడుతున్నాడండి. అతనితో చాలామంది సైనికులు కనబడుతున్నారు. ఈ సంఘటన జరగక పూర్వము ఈ శతాధిపతి పర్యవేక్షణలోనే శిక్ష వేయబడినటువంటి ప్రభువును ఈడ్చుకొచ్చారు. అక్కడ కట్టారు, కొరడాలతో కొట్టారు, వివస్త్రను చేశారు, ముండ్ల కిరీటము పెట్టారు, దాని మీద రెల్లుతో కొట్టారు, ఉమ్మి వేశారు, వీపు మీద గుద్దారు. నిన్ను గుద్దినవాడు ఎవడో ప్రవచించమని గేలి చేశారు. యెరూషలేము వీధుల వెంబడి కుక్కను ఈడ్చినట్లు ఈడ్చుకొచ్చారు. సిలువను భుజము మీద పెట్టి భయంకరమైనటువంటి శ్రమకు గురి చేశారు. ఆ కల్వరి గిరి మీద సిలువకు మేకులతో కొట్టి పైశాచికంగా నవ్వుకున్నారు. నింగికి నేలకు నడుమ వేళ్లాడదీసి నీవు దేవుని కుమారుడివైతే దిగమని అవమానించాను. దీనంతటికి నాయకుడు ఎవరో తెలుసా అండి? ఇక్కడ మనము చదువుకున్న శతాధిపతి. ఇతని పర్యవేక్షణలోనే, ఇతని నాయకత్వంలోనే ఈ సైనికాధికారి ఆజ్ఞలు ఇస్తేనే సైనికులు ప్రభువును భయంకరంగా శిక్షించారు, దండించారు, కొట్టారు, ఈడ్చారు, గుద్దారు, ఉమ్మి వేశారు, సిలువ వేశారు. కరుడు గట్టినటువంటి సైనికుడు, మనస్సు హృదయము లేనటువంటి ఒక అధికారి, ఏ తప్పు చేయలేనటువంటి వ్యక్తి రక్తపు ముద్దలా ఉంటే ఆగమని కూడా చెప్పకుండా ఆవేశముతో పైశాచికంగా ప్రవర్తించినటువంటి ఒక క్రూరుడు శతాధిపతి. ఏమంటున్నాడండి? జరిగినవన్నీ చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడు, ఇంకో సువార్తలో దేవుని కుమారుడు, నీతిమంతుడు, ఇంకొక సువార్తలో దేవుని కుమారుడు అయ్యున్నాడు. రూపాంతరం అంటే ఏంటో తెలుసా? ఓ క్రూరుడైనటువంటి శతాధిపతి క్రీస్తుకు సాక్షిగా మారిపోవడం. అక్కడ ఉన్న సైనికులందరి ముందు సాక్ష్యం చెప్తున్నాడు. ఇప్పటి వరకు ఆయనను హింసించిన, దండించిన, కొట్టిన, తిట్టిన, సిలువ వేసిన, ఉమ్మి వేసిన వారందరితో చెప్తున్నాడు, ఈయన నిజముగా నీతిమంతుడు, దేవుని కుమారుడు. మనస్సు మారి రూపాంతరం చెందడం అంటే ఇదే. ఎప్పుడు అయ్యే బూతులా, ఎప్పుడు అయ్యే మాటలా? బతుకు మారదా నీకు? ఇంకా రోడ్డు మీద వెళ్తే ఏమైపోతామో తెలియదు, మనం పడుకుంటే లేస్తామో లేదో తెలీదు. మనం బ్రతుకుతున్నది ఒక బతికేనా? ఆలోచించండి. శతాధిపతి ఇంతకంటే ఘోరంగా మాట్లాడుంటాడు, ఇంతకంటే ఘోరంగా ప్రవర్తించుంటాడు. కానీ ప్రభు యొక్క సిలువ స్వరూప దర్శనాన్ని చూచినప్పుడు, రక్తపు ముద్దగా వేలాడుతున్న ఆ సిలువలోంచి కూడా ప్రభువు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని ప్రార్థించిన అనుభవాలను, ప్రభు మరణించిన తర్వాత తండ్రికి ఆత్మను అప్పగించుకున్న తర్వాత జరిగిన ఆ ప్రకృతి మార్పులను గమనించి చూచి, ఈయన దేవుని కుమారుడు, ఈయన నిజముగా నీతిమంతుడని సాక్ష్యము చెబుతున్నాడు. నీ జీవితం ఎప్పటికీ మారి దేవునికి సాక్షిగా ఉండదా? ఒక క్రూరుడు సాక్షిగా మారాడు, ఒక శతాధిపతి సాక్షిగా మారాడు. ఒక భయంకరమైన కరడు గట్టినటువంటి వ్యక్తి ప్రభు ప్రేమకు కరిగిపోయాడండి. ప్రభు మరణించిన తర్వాత జరిగిన ఆ అనుభవాలకు అతడు మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెంది అంటున్నాడు, ఈయన నీతిమంతుడయ్యా, ఈయన నీతిమంతుడు. నీతిమంతుని దేవుని కృపను అనుభవిస్తూ, నీతిమంతుడైనటువంటి ప్రభు ప్రేమను అనుభవిస్తూ, సజీవులలో ఉన్న నీవు నేను ఇంకా మన నోట ఆయన సాక్ష్యం ఇంకా రావటం లేదు. ఇంకా ఈ లోకానుసారమైనటువంటి బూతులు, ఇష్టానుసారమైనటువంటి మాటలు తప్ప. బ్రతికిన బ్రతుకుకు అర్థం లేదా? ఇక రాదా? ఆలోచించండి. ఒక శతాధిపతి సాక్షిగా మారాడు. 2022లో నీవు కరడుగట్టిన నీ హృదయాన్ని మార్చుకొని ప్రభువుకు సాక్షిగా మారగలిగితే అది నీ జీవితానికి ఆశీర్వాదకరమైన సంగతిని లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నా. ఇంకో విషయం చూద్దాం. తిమోతి మొదటి పత్రిక. రూపాంతరం చెందడం అంటే ఏంటో హంతకుడు
హంతకుడు, సాత్వికుడు కావడం. మర్చిపోయారా? కొంపతీసి చెప్పిన మాటలన్నీ వినేసేసి రూపాంతరం చెందేసారేంటి? మర్చిపోయారేమో, మనసు మారిపోయిందేమో, పాత మనసులో ఉండిపోయిన ఈ మాటలన్నీ మనసు మారిపోయారు కనుకనే కొత్త గుర్తుండటం లేదు. హంతకుడు, సాత్వికుడు కావడం, తర్వాత ఒక బందిపోటు పరదేశ వారసుడు కావడం, ఓ శతాధిపతి సాక్షిగా మారిపోవడం. తిమోతికి రాసినటువంటి ఈ మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు. పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడనైన నన్ను, మన గురించి చెప్తున్నట్టుంది కదా, మన గురించే చెప్తున్నట్టుంది. పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచి నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనయ్యున్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక, ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. ఎప్పుడు కనికరించబడతాం? ఎప్పుడు కనికరించబడతామండి? ఎప్పుడు క్షమించబడతాం? తెలియక చేస్తే, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావు, తెలిసి ప్రవర్తిస్తున్నావు, తెలిసి దూషిస్తున్నావు, తెలిసి హింసిస్తున్నావు, తెలిసి హానికరుడుగా ప్రవర్తిస్తున్నావు, ఎలా క్షమిస్తాడు దేవుడు నిన్ను? ఎలా నీవు క్షమాపణకు అర్హురాలు అవుతావు? ఆలోచించు. ఒక హింసకుడు, దూషకుడు, హానికరుడు ఎవరిని చేశాడండి? సంఘాన్ని హింసించేవాడండి. సంఘాన్ని ఇలా జరుగుతుంది అనుకోండి, ఇలా చర్చ జరుగుతుంది అనుకోండి, ఏం చేసేవాడండి? సంఘంలోనికి వచ్చి అందరిని పట్టుకుని తిట్టి, కొట్టి, దూషించి, బూతులాడి, ఈడ్చుకెళ్ళిపోయి ఇంకా పగ సరిపోకపోతే చంపేసేవాడట. నేను చెప్పటం లేదు, ఇది పౌలు చెప్తున్నాడు, తనే చెప్తున్నాడు. పూర్వము హింసకుడును, దూషకుడును, హానికరుడునైనటువంటి నన్ను ఆయన కనికరించాడు. ఇది ఎందుకు కనికరించబడ్డానో తెలుసా? నాకు తెలియదు ఆయన ఎవరో, నాకు తెలియదు కనుక ఈరోజు నేను కనికరించబడ్డాను. తెలిసి చేస్తున్నాను ఈ సంగతి ఏంటో ఆలోచించి ఒకసారి. తెలిసి చేస్తున్నాను ఈ సంగతి ఏంటి, నీ బ్రతికటి, నీ భవిష్యత్ ఏంటి ఆలోచించు. నీకంటే భక్తిపరులు, నీకంటే ఘనులు, నీకంటే శ్రేష్ఠులు ఈరోజు లేరంటే, మనం ఉన్నామంటే దాని అర్థం మన గొప్పతనం, దేవుడు మనకు భయపడిపోయాడు, మన వాయిస్కి భయపడిపోయాడని కాదు. దేవుడు తన వాయిస్ వినపడితే ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు తన వాయిస్ వినిపిస్తేనట్టండి భూమి కంపిస్తుందంట. దేవదారు వృక్షాలు విరిగి నేల మీద పడిపోతాయటండి. లేళ్ళు ఈనతాయటండి. ఆయన స్వరం వినలేమండి మనం. అందుకని ఆయన చల్లనైన మెల్లనైన స్వరముతోనే ఆయన మనతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన స్వరము గంభీరము, ఉరుము కంటే గర్జన కలిగింది అన్న సంగతిని లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాం. కనుక ప్రియ విశ్వాసులారా, ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, నేను పూర్వం హింసకుణ్ణి, సంఘాన్ని హింసించాను, సంఘాన్ని దూషించాను, సంఘానికి హాని చేశాను. దేవుని సంఘము పట్ల, ఆయన శరీరమైనటువంటి సంఘము పట్ల నేను అనుచితంగా ప్రవర్తించాను, నేను అహంకారంతో ప్రవర్తించాను, నేను కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాను, నేను కండ కావరముతో ప్రవర్తించాను. ఇదంతా తెలియక చేశాను కనుక దేవుడు నన్ను క్షమించాడు. ప్రియ విశ్వాసులారా, హింసకుడు సువార్తికునిగా మారిపోయాడు. ప్రభు అంటున్నాడు అననయ్య ఏమన్నాడంటే, అయ్యా వీడిని తీసుకొస్తున్నావేటి? వీడు సంఘాన్ని హింసించాడు, దూషించాడు, చంపేశాడు చాలా మందిని, వీడిని తీసుకొస్తున్నావేటంటే, నువ్వేం కంగారు పడకు, లెక్కప్ చెప్పేస్తానులే అన్నాడు ఆయన. నువ్వేం కంగారు పడకు, లెక్కప్ చెప్పేస్తాను, చూద్దాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 15-16 వచనాలు. నువ్వేం కంగారు పడకు, నువ్వేం మాట్లాడుతున్నావో లెక్కప్ చెప్పేస్తాను, నువ్వేం చేస్తున్నావో లెక్క నీకు అప్పచెప్పేస్తాను, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో లెక్క నీకు అప్పచెప్పేస్తాను, కంగారు పడకన్నాడు అననీయతో. మాట చదవండి. అంటే ఇలాగ అనలేదు అనుకోండి, వేరేలా అన్నాడు, చదువుదాం. అందుకు ప్రభు, నువ్వు వెళ్ళు, అన్య జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు
ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనము, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో చూపించేస్తానంటున్నాడు ఆయన. చూపించేస్తాడట. చూస్తారా? ఆయన చూపించేస్తాడట. నువ్వు తప్పించుకున్నా ఏం చేసినా చూపించేస్తాడు. నిజమే, ఇష్టంతో భరించేశాడండి. ఎందుకంటే మారాడు కాబట్టి. మారకపోతే అది భరించడం మన వల్ల. ఈ పౌలు భరించగలిగాడు. ఎందుకో తెలుసా అండి? ఎంత శ్రమ పెట్టాడో నా సంఘాన్ని అంత శ్రమ పెడతాను, కంగారు పడకన్నయ్య అన్నాడు. అంతే శ్రమ, అంతకంటే ఎక్కువ శ్రమ పెట్టాడు దేవుడు పౌలును. కానీ అది శ్రమని భావించలేదు పౌలు. ఎందుకంటే మార్పు చెంది ఇష్టంతో ఉన్నాడు కనుక. దేవుని నమ్మి ప్రభువును విశ్వసించి ఈ హింసకుడు దూషకుడు స్వార్థకునిగా మారిపోయాడు కనుకనే కష్టం అనిపించలేదు. ఒకవేళ నువ్వు మారకపోతే ఆయన కొట్టే ఒక్కొక్క దెబ్బ భూమి ఆ చివరికి వెళ్ళిపోతావు, మళ్ళీ అక్కడ కొడతాడు, భూమి ఈ చివరికి వచ్చేస్తావు. కిందేసి కొడితే బాల్ లాగా ఆకాశానంటే మళ్ళీ కిందకు వచ్చేస్తావు. భయపెట్టడం లేదండి, భయపెట్టడం లేదు. చాలా చిన్ని విషయాలు అనమాట అండి. దేవుని శక్తితో పోల్చుకుంటే మన భాషా పరిజ్ఞానం సరిపోదు. చాలా చిన్న విషయాలు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ విశ్వాసులారా, రూపాంతరం చెందడం అంటే ఏంటో తెలుసా? హింసకుడు దూషకుడు సావకుడు కావడం, సువార్థికుడు కావడం. అవుతావా? ఈ 2022వ సంవత్సరం దేవుడు మన జీవితాల్లో ఎందుకు ఇచ్చాడో తెలియదు. ఒకవేళ హంతకుడు సాత్వికుడు కావడానికేమో, ఒకవేళ బందిపోటు దొంగ పరలోక రాజ్య వారసుడు కావడంకేమో, ఒకవేళ క్రూరుడైనటువంటి శతాధిపతి ఆయన సాక్షిగా జీవించడానికేమో, ఒకవేళ హింసకుడైనటువంటి ఈ సౌలు పౌలుగా సువార్థకునిగా మారడానికేమో. ఇది నీవు రూపాంతరము చెందడానికి దేవుడిచ్చిందే తప్ప, ఇది నీవు మనస్సు మారి నూతన మగటం వలన రూపాంతరం చెందడానికే ఈ 2022 ఇచ్చాడు కనుక తప్ప ఇంకా నువ్వేదో చేస్తావని, ఇంకా ఏదో మరి చెందుతావని కాదు. ఈ విషయాన్ని గమనించు ప్రియ విశ్వాసి, ఈ విషయాన్ని గమనించు. నేడైనా, ఈరోజైనా, ఈ సంవత్సరమైనా మనస్సు మారి నూతన మగటం వలన రూపాంతరం చెంది ఆత్మ ఫలింపులోనికి నడిపించబడితే సరి. లేదంటే ఆయన ఎప్పుడో ఆర్డర్ పాస్ చేస్తాడు. ప్రభు అడ్డుపడుతున్నాడని మీకు తెలియట్లేదు. దేవుడు ఎప్పుడో ఆర్డర్ పాస్ చేశాడు. ఏసేమన్నాడు ఆయన. ప్రభు ఏం చేశాడు? ఆగు తండ్రి అంటున్నాడు. ఈరోజు మరణానికి మనకి మధ్య ప్రభు అడ్డుపడ్డాడు కాబట్టి బతికిపోయామండి. లేకపోతే ఎప్పుడు మట్టి అయిపోయేవారం. మనకి మాటలు వింటున్నటువంటి ప్రియ విశ్వాసులారా, ఇవి శాపాలు కాదు, మన జీవితాలు సరిచేసుకునే అంశాలు. ఇవి కోపాలు కాదు, దేవుని కోపానికి మనం గురి కాకుండా ఆయన వాత్సల్యతకు పాత్రం అవ్వడానికి దేవుడు ఇస్తున్న అవకాశాలు. కనుక ఈ మాటలు విన్న మనం ఇంకా హంతకులుగానే కాకుండా సాత్వికులుగా మారడానికి సిద్ధపడదాం. ఇంకా దొంగలుగానే కాకుండా వారసులుగా మారిపోవడానికి సిద్ధపడదాం. ఇంకా క్రూరత్వంతో కూడినటువంటి శతాధిపతి వంటి వారం కాక ఆయన సాక్షులుగా మారిపోదాం. ఇంకా సంఘాన్ని హింసించి దూషించి అవమానపరిచే వారంగా కాకుండా ఆయన స్వార్థికులుగా, ఆయన సేవకులుగా మారిపోదాం. అలా మారగలిగితే కనుక ఈ 2022వ సంవత్సరం ఆయన నేను బహుబలముగా, ఆయన తన సేవకునిగా, సాక్షిగా నిన్ను తన కృపతో నింపి బలపరిచి ప్రతి విధమైన ప్రమాదం నుంచి, శ్రమ నుంచి, కష్టం నుంచి, కన్నిటి నుంచి తప్పించి నిన్ను ఆశీర్వదించగలిగిన సమర్థుడు. అవకాశం ఇచ్చాడు. సద్వినియోగపరుచుకుంటావో లేదంటే శ్రమల పాలవుతావో అది నీ ఇష్టం అన్న సంగతిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రభువునందు వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. మనస్సు మారి, ఆయన చిత్తమెరిగి మనస్సు మారి నూతన మగట వలన రూపాంతరము చెంది ప్రభు చిత్తములో జీవించడానికి సిద్ధపడాలని, 2022 ఆశీర్వాదకరంగా మార్చబడాలని కోరుకుంటూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు పరిశుద్ధాత్ముడు మన మనస్సు మారుటకు, మన హృదయాలలో వాక్యమును ఫలింపచేసి ఆశీర్వదించును గాక. ఆమెను తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ వందనములు, గొప్ప దేవా స్తోత్రాలు. ఇంతవరకు మాతో మాట్లాడారు. నిజమేనైనా అయ్యా, మేము మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందడమే ఈ 2022లో మీ చిత్తం ప్రభువా. అయ్యా, ఇదిగో ఒక హంతకుడు సాత్వికుడు అయ్యాడు, ఒక బందిపోటు వారసుడయ్యాడు, ఒక శతాధిపతి సాక్షిగా మారిపోయాడు, ఒక హింసకుడు సేవకునిగా మారిపోయాడు. ఈరోజు మేము ఇంకా మారలేకపోతున్నాం. ఇంకా అదే మాటలు, అదే మరి ధ్యాసలు, అదే పనులు, అదే క్రియలు అయ్యా, ప్రత్యక్షంగాను పరోక్షంగాను పలుమార్లు మిమ్మల్ని హింసిస్తున్న చర్యలు మా జీవితాల్లో అయ్యా ఇదిగో నాయన కొనసాగుతున్నాయి. 2022వ సంవత్సరం మీ వాక్యం చేత సంధించబడిన వారమై మమ్మల్ని మేము సరిచేసుకుని ప్రభా
సాత్వికులుగా, వారసులుగా, సాక్షులుగా, సేవకులుగా మీ కొరకు జీవించగలిగే భాగ్యమును దయచేయండి. ఇవన్న వాక్యం మా హృదయంలో ఫలింపచేయమని యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.